నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, అలాగే ఏ రకంగా అయితే సిన్సియర్గా ఉన్నటువంటి అధికారుల్ని వేధిస్తూ ఉన్నారో ఆ వేధింపులు తాళలేక ఈ రోజున అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు రాష్ట్రాన్ని వీడి వెళ్ళిపోవడంతో పాటు తమ ఉద్యోగాలకు కూడా గుడ్ బై చెప్పాలి అనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక పాలన అసలు దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడలేదు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున ఉదాహరణకి ఏదైతే కనుక సిద్ధార్థ్ కౌశల్, మరి వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ అధికారిగా పేరున్నటువంటి వ్యక్తి, ఆయన తన ఐపీఎస్ బాధ్యతలకి గుడ్ బై చెప్పాలి అని చెప్పేసి వీఆర్ఎస్కి ఆయన అప్లై చేసుకున్నటువంటి నేపథ్యం. అదే సమయంలో అమ్రపాలి ఐఏఎస్ అధికారిని, ఆవిడ కూడా తెలంగాణ క్యాడర్కి వెళ్ళిపోవాలి అంటూ క్యాట్లో ఆవిడ పెట్టుకున్నటువంటి అభ్యర్థన, వీటినే చూపించి కూటమి ప్రభుత్వం పైన ఇలాంటి విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అధికారులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే కూటమి పైన వస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక ఐఏఎస్లు, ఐపీఎస్లు రాష్ట్రాన్ని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది అసలు వాళ్ళ ఐపీఎస్లకి వీటికే గుడ్ బై చెప్పాలి అనుకుంటున్నారు. సిద్ధార్థ్ కౌశల్ గారు కావచ్చు, లేదంటే కనుక ఏదైతే అమ్రపాలి కావచ్చు, అంతకుముందు బ్రిజ్రా గారు ఉన్నారు, ఆయన కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇలాంటి నిర్ణయాలకు వస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైన పాలన అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? అంటే అసలు ప్రవీణ్ ప్రకాష్ మరి ఏ వేధింపులకు గురై అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటి వికెట్ ఏది? ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్, అప్పట్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన అసలు రీల్స్ చేసుకోవటం బిగిన్ చేశాడు. ఇక్కడ సిద్ధార్థ కౌశల్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఆమ్రపాలి కావచ్చు, ఐపీఎస్లు, ఐఏఎస్లు వాళ్ళు వాళ్ళ యొక్క ఆ సర్వీస్కి గుడ్ బై చెప్పారన్నా, బదిలీ అయి వెళ్తున్నారన్నా అటు వ్యక్తిగత కారణాల, వృత్తిపర కారణాల. ఫస్ట్ పాయింట్. సిద్ధార్థ కౌశల్ ఇప్పుడు ఆయన తీసుకుందాం. ఆమ్రపాలి అది వేరు. ఆ కేసు అదేంటి, ఆమె రిక్వెస్ట్ పెట్టుకున్నది. ఆమె గతం నుంచి ఇక్కడికి రావటం ఇష్టం లేదు. ఆదేశాలు, మరి కోర్టు ఆదేశాల ప్రకారం క్యాట్ మరి ఏపీలో రిపోర్ట్ చేయమంది కాబట్టి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆమె అభ్యర్థన మేరకు తెలంగాణకు వెళ్ళింది. ఆ కేసు అది సపరేట్. ఇదేంటి సిద్ధార్థ కౌశల్ ఆయన 2012 బ్యాచ్, ఏది 2012 బ్యాచ్ ఐపీఎస్. ఆయన ఇప్పటికి మరి సర్వీస్ ఒక 13 ఏళ్ళు పుటప్ చేశాడు. ఆయన ఏఎస్పీగా అటు పార్వతీపురం ఆ ఏరియాలో పనిచేశాడు, లేకపోతే ఇటు కృష్ణ, ప్రకాశం జిల్లా, కర్నూలుకు కూడా ఎస్పీగా పనిచేశాడు. ఇప్పుడు ఆయన మరి అటు ఐపీఎస్కి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఇది వేధింపుల కారణమా ఏంటి? సిద్ధార్థ కౌశల్ పనితీరు మనం చూసాం. ఒక 6 నెలల క్రితం ఆయన ఏంటి ఏఐజీగా వేశారు, లా అండ్ ఆర్డర్ డీజీపీ కార్యాలయంలో. ఇప్పుడు ఆయన అడ్మిన్గా ఉన్నాడు. తను ఐపీఎస్కి ఎందుకు ఆయన మరి గుడ్ బై చెప్పాడు? ఆయన వ్యక్తిగత కారణాల అక్కడ అది చర్చించాలి. రకరకాల రాజకీయాలు మీరు మసిపూసి మారేడుకాయ చేసి దీనికిను పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళడానికో, లేకపోతే దీనికిను కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, జాషువా సస్పెన్షన్లకు అట్లా లింకప్ చేయకూడదు. సిద్ధార్థ కౌశల్ అతను ఎందుకు గుడ్ బై చెప్పాడు అంటే రెండు వేర్వేరు అంశాలు. ఐపీఎస్లు అసలు అది జేపీఎస్గా మారిందని, జగన్మోహన్ రెడ్డి హయాంలో అది జగన్ పోలీస్ సర్వీస్ అని, అసలు ఇది ఇండియన్ పీనల్ కోడ్ కాదు, వీళ్ళు అమలు చేసింది జగన్ పీనల్ కోడ్ అని. అప్పట్లో పోలీసుల పైన తీవ్ర విమర్శలు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అటు పోలీస్, ఇటు క్రిమినల్స్ చట్టపట్టాలు. అప్పట్లో సీఎం కార్యాలయం అది అసలు సెటిల్మెంట్ల కేంద్రంగా మారిందన్నారు. ఎక్కడో ఆ ముంబైలో ఒక హీరోయిన్ కాదంబరి జత్వాని, ఏదో పారిశ్రామికవేత్త, ఆయన పైన అక్కడ స్టేషన్లో ముంబైలో కేసు పెడితే ఆ కేసుకి కౌంటర్ కేసుగా ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టడం, ఆమెను అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకురావడం, ఆమెతో పాటు ఇంకా ఆమె తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్, ఆర్బీఐలో ఉద్యోగి, ఆర్మీలో రిటైర్డ్ ఎంప్లాయీ, వాళ్ళని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి 43 రోజులు చిత్రహింసలు పెట్టారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆ కేసు ఉపసంహరించుకున్న తర్వాతే ఈ కేసు ఎత్తేసారు. ఇదంతా ఏంటి? సెటిల్మెంట్. సీఎం ఆఫీస్ సెటిల్మెంట్ అని ఎవరంటున్నారు? సీఎం, అప్పటి సీఎం చెల్లెలను
షర్మిల చేసిన ఆరోపణలు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు దానిలో ప్రముఖ పాత్ర. సస్పెండ్ అయ్యారు వీళ్ళంతా. ఎవరు? విశాల్ గున్ని వాంగ్మూలం ఇచ్చాడు. మా బాస్ నన్ను వెళ్ళమని చెప్పాడు కాబట్టి నేను ముంబై ఫ్లైట్కి వెళ్ళానన్నాడు. ఆ ఫ్లైట్ టికెట్స్ కేసు పెట్టకముందు బుక్ అయ్యాయి. అంటే ఆమెను కిడ్నాప్ చేయాలని ముందే నిర్ణయించి తర్వాత కేసు పెట్టారు. ఆ క్యాంప్ క్లర్క్ అప్పుడు ఉన్నటువంటి కాంతిరాణా టాటా సిటీ కమిషనర్ సస్పెండ్ అయ్యాడు. విశాల్ గున్ని సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు పోలీసులు ఎందుకు ఇంతమంది సస్పెండ్ అయ్యారు? పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎందుకు జరిగింది? గీత దాటలేదా? అతను ఐపీఎస్ అయి ఉండి అసలు ప్రభుత్వాన్ని పర్మిషన్ లేకుండా విదేశీ పర్యటనలు చేయడం ఏంటి? దుబాయ్ వెళ్ళడం ఏంటి? జర్మనీ అని చెప్పి అమెరికా వెళ్ళడం ఏంటి? అసలు ఇక్కడ నీకు ప్రభుత్వ అనుమతి లేకుండా మీరు ఎలా పర్యటనలు చేశారు? సునీల్ కుమార్ అతని బిహేవియర్ వివాదాస్పదమైనటువంటి అతని వ్యవహార శైలి, అతను ఒక అంబేద్కర్ మిషన్ అని పెట్టడం, అటు వాళ్ళ యొక్క ఎస్సీల పరిరక్షణ కోసం పెట్టారా, ప్రజల్ని చైతన్యపరచడానికి పెట్టారా, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి పెట్టారా? గాడి తప్పిన ఐపీఎస్ మనం చూసాం. రఘురామకృష్ణరాజు కేసు, ఆయన కిడ్నాప్, ఆయన పైన హత్యాయత్నం, చిత్రహింసలు పెట్టిన కేసుల్లో. ఇప్పుడు సంజయ్ ఆయన ఏంటి? అసలు అగ్నిమాపక శాఖలో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడటం, యాప్లు, డబ్బు దుర్వినియోగం, అనేక అంశాల్లో వాళ్ళు సస్పెండ్ అయితే దానికేను ఇతని గుడ్ బైకి లింక్ ఎలా కుదురుతుంది? ఇప్పుడు జాషువా ఐపీఎస్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అక్రమ వసూళ్ళు. విడుదల రజనీపై కేసు పెట్టాడు అతను అక్కడ. ఆ క్రషర్స్ అతను, ఆ శ్రీనివాసరావు, చలపతిరావు. ఇప్పుడు ఆ బాలాజీ ఆ స్టోన్ క్రషర్స్ని బెదిరించిన మాట వాస్తవమా కాదా? విడుదల రజనీ 10 కోట్లు అడిగిందని, 2 కోట్లు ఇచ్చారని, 20 లక్షలు వీళ్ళు తీసుకున్నారని, 10 లక్షలు జాషువాకి, 10 లక్షలు విడుదల రజనీ మరిది గోపీకి ఇచ్చారని కేసు పెట్టారు. అక్కడ అతను ఎవరు? ఆ గోపి అరెస్ట్ అయ్యాడు, రజనీ మరిది. ఈయన సస్పెండ్ అయ్యాడు, జాషువా. ఎంతో భవిష్యత్తు ఉన్నాడు. డీజీపీలు కావాల్సిన వాళ్ళు ఈ విధంగా మరి అవినీతి, అక్రమ వసూళ్ళు అంటే దీన్ని అడ్డం పెట్టుకుని మీరు వాళ్ళందరికీ స్టాంప్ వేయించుకుందామనా? ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ ఇవాళ గుడ్ బై చెప్పాడంటే కారణాలేంటి? విసిగిపోయాడా? తన వృత్తితో వేసారాడా? వాటన్నిటిపైన అతను చెప్పుకునే సంజాయిషి, అతను ఏ కారణం చెప్పాడు ఏంటి? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దానిపైన. ఇది ప్రభుత్వానికి సిద్ధార్థ కౌశల్కి మధ్య ఇష్యూ. దాన్ని మీరు చిలవలు పలవలుగా చేసి డిబేట్లు పెట్టి మొత్తం అసలు ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం అని, ఇప్పుడు దీన్నేదో మళ్ళా అక్కడ శాంతి భద్రతలకు చుట్టి అసలు రకరకాల వ్యాఖ్యలు చేసి ఇది కాదు కదా. ఇప్పుడు మనం చూసాం ఇంత జరిగింది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మెడికల్ బెయిల్ పైన బయటకున్నాడు. ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళాడు? అసలు ఆయన ఐపీఎస్గా ఆయన వివాదాస్పద వైఖరి ఎక్కడ? విజయవాడ సిటీ కమిషనర్గా ఆయన పనిచేసినప్పుడు వంశీ వర్సెస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, మహిళల్ని వేధించాడని ఆ వాట్సాప్ మెసేజ్లు అవన్నీ గతంలో మనం చూసాం. దానిపైన కూడా ఛానల్స్లో డిబేట్లు పెట్టారు. ఇప్పుడు ఇవాళ మహిళా సంఘాలు అప్పట్లోనే పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ర్యాలీలు చేశారు. ఇవన్నీ జనం కళ్ళ ముందు లేవా? ఇవన్నీ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో వెతికితే దొరకవా? ఒకటి, ఐపీఎస్ వాళ్ళు చేయాల్సిన విధులు వదిలేసి పక్కదారి పట్టడం వాస్తవం. 22 మంది పైన పురంధేశ్వర్ ఎందుకు అప్పట్లో కంప్లైంట్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని. ఇప్పుడు ఇవాళ తెలంగాణ అంతా విపరీతంగా జరుగుతోంది, విచారణలు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి, టెలిఫోన్ ట్యాపింగ్ అక్కడ భూకంపం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి పురంధేశ్వర్ అప్పట్లోనే లేఖ రాశారు. కొల్లి రఘురామిరెడ్డి, ఆయనకి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఒక 5 పోస్టులు కట్టబెట్టాడు. డ్రగ్స్ కంట్రోల్ ఆయనే, చంద్రబాబు కేసులపై సిట్కి ఆయనే అధిపతిగా, అతనే ట్యాపింగ్ సూత్రధారి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పింది ఆమె ఎవరు? బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా అప్పట్లో ఆమె రాసిన లేఖ ఒక్కొక్క ఐపీఎస్ ఐఏఎస్ల పైన ఒక్కొక్క పేజీ పెట్టింది. సిద్ధార్థ కౌశల్ కాదు. అందులో అతను రిషాంత్ రెడ్డి, చిన్న వయసులో రిషాంత్ రెడ్డి ఐపీఎస్గా ఎలా మరి అతను పేరు తెచ్చుకున్నాడా, పేరు చెడగొట్టుకున్నాడా? యువగళం పాదయాత్ర పైన అతను ఉక్కుపాదం మోపడం ఏంటి? లేకపోతే అసలు లోకేష్ను అడుగు కూడా వేయనీయకుండా చేయడం ఏంటి? ఎవరి మెప్పు పొందటానికి ఆ విధమైనటువంటి చర్యలు? అతను కూడా ట్యాపింగ్లో ఉన్నాడని పురంధేశ్వర్ రాసిన లేఖ. ఇప్పుడు వీళ్ళంతా శుద్ధపూసల
వీళ్ళపైన ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందా? దీన్ని అడ్డం పెట్టుకుని ఈ సిద్ధార్థ కౌశల్ అనే అతను ఏదో ఐపీఎస్కి గుడ్ బై చెప్పాడని రకరకాల చర్చోపచర్చలు చేస్తూ ఇప్పుడు ఏంటి, ప్రజల్లో అపోహలు సృష్టిద్దామనా, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పైన ఫిర్యాదులు చేద్దామనా? ప్రజలు పిచ్చోళ్ళు కాదు, కేంద్రం కళ్ళు మూసుకోలేదు. ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ చర్చిస్తున్నారు. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఇది బైబిల్ చెప్పింది, మనం చెప్పేది కాదు. హద్దు మీరిన వారు శిక్షింపబడెదరు. ఇప్పుడు గీత దాటారు, ఫలితం అనుభవిస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.